ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. పోకిరిలాగా లేదు అంటున్నారు. పోకిరిలో ఏముందని చెప్పి నేను 2 సార్లు సినిమా చేసుకొని చూశాను. నాకేం కొత్తగా అనిపియలేదు. నేను తీసే సినిమాలు బాగానే తీస్తున్నాను. ఎందుకు ఆడట్లేదో తెలియట్లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే అసలు పూరి జగన్నాథ్ గారి టచ్ కానీ, ఆ మేకింగ్ కానీ ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవ్వడానికి కారణం ఏంటి? మీరు ఎడిటర్గా ఇంత ట్రావెల్ అన్నారు కాబట్టి మీరేం అబ్జర్వ్ చేశారు? పూరి జగన్నాథ్ ఇది ఆల్రెడీ నేను చెప్పానండి మిగతా ఇంటర్వ్యూలో. పూరి గారి దగ్గర ఏంటంటే ఆయన ఏటీఎంకి వస్తే కూర్చుంటే ఆయన కథ తెలిసి ట్రిమ్ చేస్తుంటాడు సినిమాని. ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటుంటాడు. ఆయనకి తెలుసు కాబట్టి. మిగతా డైరెక్టర్లకి ఈయనకి తేడా ఏంటంటే అదే, మిగతా వాళ్ళందరూ ఉంచమంటారు, ఈయన సినిమా చూస్తున్నప్పుడు ఇది అక్కర్లేదు తీసేయండి, ఇది అక్కర్లేదు తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని లేదు సార్, ఇది సినిమా ఆడిటోరియంకి అర్థం అవ్వదండి, మీరు కథ తెలిసి మీరు ట్రిమ్ చేస్తున్నారు అని ఆయన ఆపాలి. అది మరి నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు ఆపట్లేదేమో అని నా ఫీలింగ్. కొత్త ఎడిటర్లు అంటే మేబీ నేను చెప్పడం తప్పు అవ్వచ్చు, ఓకే, నాకు తెలియకంటే మాట్లాడకూడదు. నేనైతే హోల్డ్ చేసేవాడిని, సార్ భలేవారు మీరు కథ తెలిసి ట్రిమ్ చేస్తున్నారండి బాబు, ఆడిటోరియంకి అర్థం ఇది ఉంచండి అని చెప్పేవాడిని. ఇప్పుడు పోకిరిలో కామెడీ ట్రాక్ వద్దన్నారు, అలాగనమాట. అలాగే మిగతా సినిమాలకు కూడా మేము ట్రిమ్మింగ్లో ఆయన టూ ఫాస్ట్ ట్రిమ్మింగ్. ఆయన ఇది అక్కర్లేదండి తీసేయండి, ఇది అక్కర్లేదని తీసేయండి అంటూ ఉంటాడు. ఆయన్ని హోల్డ్ చేయాలి, సార్ ఇది కథగా అర్థం అవ్వదండి ఉంచండి అని. అలాంటివి ఆయన దగ్గర కొంచెం అది మైనస్ అని నా పర్సనల్ ఫీల్ అండి. సో మేబీ నేను రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఆయన్ని హోల్డ్ చేయాలి. సార్ దిల్ రాజు గారి అసోసియేషన్తో మీకు స్టార్ట్ అయింది ఆర్య నుంచే? ఆర్య నుంచి. ఆర్యలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అప్పటి వరకు కొత్తగా ఉంటుంది. మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఎడిటింగ్ రషెస్ చూసి ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు కానీ లేదా చేసే క్రమంలో కానీ ఈ డైరెక్టర్ ఎవరో మామూలుడు కాదు అనే ఒక ఫీల్ ఎప్పుడన్నా కలిగిందా మీకు? చెప్పాం మేము. నాకు ఆర్య ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆపారు సినిమా వాళ్ళు. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజన్గా వెళ్తుంది అటా ఇటా, ఏంటి అసలు బాగుందా బాగాలేదా అంటే, నేను సినిమా చూసి నాకైతే నేను చాలా స్ట్రాంగ్గా చెప్పా, చాలా బాగా చేసినట్టు సార్, చాలా బాగుంది సార్ సినిమా అన్న, పెద్ద ఇట్ అవుద్దండి అని అన్న. అవి ఉంటాయండి. ఆయన దిల్ రాజు గారిది, ఆయన కూడా సురేష్ బాబు వల్ల చాలా ఓపెన్గా తీసుకుంటారు. ఆయన పన్నీ వాసు చాలా చాలా ఓపెన్గా తీసుకుంటారు. మనం ఏం చెప్పినా హర్ట్ అవ్వరు, నవ్వుతారు. ఎందుకు అని అంటారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు, అవి ఉంటాయి. ఆర్యాకి మేము డే వన్నే అన్నాం, సినిమా చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది నాకు సార్, చాలా మోడర్న్గా అనిపించింది. కాబట్టి మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసాం ఆ సినిమా ఆడద్దని. సూపర్. అయితే నాకు ఇంకో డౌట్ వచ్చేసి మన భద్రా సినిమా గురించి సార్. ఒక పరిపూర్ణమైన స్క్రిప్ట్ అనిపిస్తుంది నాకు భద్రా సినిమా చూస్తే. ఆ లవ్ స్టోరీ కానీ, ఆ యాక్షన్ కానీ, ఆ హీరో క్యారెక్టరేషన్ కానీ, బోయపాటి లాంటి ఒక కొత్త దర్శకుడు మీ దగ్గరికి వచ్చి ఆ కథ చెప్పి లేదా ఆ సినిమా తీసి మీకు ఇచ్చినప్పుడు ఆ సెన్సిబిలిటీ గురించి, అంటే అంత సెన్సిబిలిటీ నేను బోయపాటి గారు మాస్ చూశాను కానీ భద్రా కాస్త పక్కకు ఉంటుంది ఆయన సినిమాల్లో. భద్రా సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా? బాగానే, మాకేమి మేము సరదాగానే చేసామండి ఆ సినిమా. కొన్ని సీన్లు, ఇంపార్టెంట్ సీన్లు కొన్ని కావాలనుకున్నారు, అది మేము అక్కర్లేదని మేము డిస్కస్ చేసి తీసేసాం క్లైమాక్స్లో. ఓకే, హీరో వచ్చి వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది విలన్కి, అది ఇక్కడే వార్నింగ్ ఇచ్చేస్తే క్లైమాక్స్ పండదని చెప్పి తీసేసాం. అలాంటివన్నీ వింటారు. ఎందుకు మేము ప్రాపర్గా మేము చెప్పిన దానికి ప్రాపర్గా రీజన్ ఇవ్వాలి. ఆ రీజన్ ఇవ్వకపోతే మేము ఊరికనే బాగాలేదని చెప్పకూడదు కదా. దీనివల్ల ఇదండి అని చెప్పి రీజన్ ఇచ్చామనుకోండి, వింటారు. అంతే అండి. అది ఆ సినిమా అన్ని సినిమాలకి డిస్కషన్ అనేది ఉంటుంది ఎడిటింగ్ రూమ్లో, ఎందుకు ఏంటి అనేది ఉంటుంది. ఆ డిస్కషన్ ప్రాపర్ మేము ఏదో సినిమా జనరల్గా బాగాలేదని చెప్పాం, సార్ దీనివల్ల ఇది బాగాలేదండి రీజన్ చెప్తాం. ఆ రీజన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంటే ఓకే, ఆన్సర్ లేకపోతే మా మాట వింటారు సార్. ఇలా అయితే మీరు డిస్కషన్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. మాతాండ్కే వెంకటేష్ గారి దగ్గర ఒక నోట్స్ ఉంది. ఆ నోట్స్ను కానీ కొన్ని వందల సినిమాలకు సంబంధించిన నోట్స్, అది ఆ నోట్స్ను కానీ బుక్గా తీసుకొస్తే ఇండస్ట్రీలో చాలామంది అది క్యూట్ మూమెంట్స్ కావచ్చు, ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, చాలా సినిమాలకు సంబంధించిన బ్యాక్ స్టోరీస్ అది బుక్గా వస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎందుకు మీరు దాన్ని బుక్గా తీసుకురావట్లేదు? అంటే నాకు మురళీమోహన్ గారు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను నావల్ ఎక్కువ చదివేవాడిని, ఇంగ్లీష్ నావల్స్ చదివేటప్పుడు ఆయన అన్నాడు, వెంకటేష్ ఒక్క సినిమా, ప్రతి సినిమాకి ఎడిటర్ అయిన తర్వాత ఆయన కలిసినప్పుడు నాకు ఏం చెప్పారు, మురళీమోహన్ గారు చెప్పారు, ఒక సినిమా గురించి నువ్వు చేసే సినిమాకి ఒక పేజ్ రాయి, నువ్వు ఏం జరిగిందో రాసి పెట్టుకో, అది నీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది, నీ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే నువ్వు రెక్టిఫై చేసుకోవడానికి, ఏదైనా సరే నీకు అది పనికి వస్తుందని అన్నారు. అందుకు మేము ఫ్రాంక్గా రిలీజ్ తర్వాత మన ఒపీనియన్ మారిపోవచ్చు సినిమా పైన.
ఫస్ట్‌లో మనకు సినిమా నచ్చకపోవచ్చు. రిలీజ్ తర్వాత అందరూ బాగుందంటే మనం బాగుందనొచ్చు. అలా మారుతది కాబట్టి రిలీజ్‌కి ముందే మేము ఒక పేజ్ రాసేసుకుంటాం. ఆ సినిమాకి జరిగిన గొడవలు, డైరెక్టర్‌కి నాకు జరిగిన గొడవలు, లేకపోతే డైరెక్టర్ నన్ను మెచ్చుకున్నది, లేకపోతే మేము డైరెక్టర్ గారిని తిట్టింది, లేకపోతే ప్రొడ్యూసర్‌కి డైరెక్టర్‌కి జరిగిన గొడవలు గానీ ఒక పేజ్ రాస్తాం. ఆ సినిమాకి జరిగిన ట్రావెల్. సినిమాని మేము ఏమనుకుంటున్నాం, హిట్ అవుద్ది అనుకుంటున్నామా, ఫ్లాప్ అవుద్ది అనుకున్నామా, చూసిన వెంటనే ఏమనుకున్నాం సార్ అనేది ఒక పేజ్ రాస్తాం. రాసి పెట్టుకుంటా నేను. అదే సార్ చాలా హిట్ సినిమాలకు సంబంధించి ఉందంట. ఉంటుంది. అన్ని సినిమాలకు ఉంటుంది. దాంట్లో జరిగిన గొడవలు, ఇప్పుడు తొలి ప్రేమకి జరిగిన గొడవలు చేసినప్పుడు గొడవలేం కాదు. మాకందరికి సినిమా నచ్చింది. కొంతమందికి మేము సినిమా వేసాం. వేస్తే వాళ్ళందరూ 90% వాళ్ళు పడుకున్నారు సినిమాలో. తొలి ప్రేమకే తొలి ప్రేమ ఫస్ట్ ప్రీమియర్కి. ప్రీమియర్ అంటే ప్రివ్యూకి బయటకు వచ్చి ఇదేం సినిమా సార్, అసలు హీరో ఏం చేస్తున్నాడండి, అమ్మాయి ఎంట పడుతున్నాడు అంతే తప్పితే ఇంకేముందండి సినిమాలో అన్నారు. అసలు ఒక ఫీమేల్ సాంగ్ లేదు, ఫీమేల్ వాయిసే లేదు సాంగ్స్లో, అన్ని మేల్ వాయిస్లో ఉన్నాయని అన్నారు. వాళ్ళు చెప్తే కానీ మాకు అప్పుడు కానీ మేము రియలైజ్ అవ్వలేదు ఫీమేల్ వాయిస్ లేదని. ఇలాంటివన్నీ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్లన్నీ మేము రాసి పెట్టుకుంటాం ఎవరన్నారు ఏంటని. అది బయటికి వెళ్తే కాంట్రవర్సీ అవుద్ది. మేము చూసుకోవడానికి, మేము రెక్టిఫైడ్ చేసుకోవడానికి ఉంటుంది అంతే. అలా అన్ని సినిమా అంటే కొంచెం మేజర్ సినిమాలంటికి నేను రాసి పెట్టుకుంటాను, ఒక పేజ్ రాసి పెట్టుకుంటా. ఆలోచన ఏమైనా ఉంది సార్ దాన్ని బుక్గా తీసుకొచ్చే ఆలోచన? అది కాంట్రవర్సీ అవుద్దండి. అంటే అక్కడ ఇప్పుడు స్టేజ్ పైన అందరూ కౌగులించుకుంటారని చేసుకుంటారు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు. బట్ రియల్గా అది ఉండదు. ఏటీ రూమ్లో ఎలా కొట్టుకున్నారు ఏంటనేది మాకు తెలుస్తుంది. మా దగ్గర జరుగుతాయి అన్ని సినిమాలకు ఉంటుంది, పెద్ద సినిమాలకి 90%. అవి వెళ్తే మనం కాంట్రవర్సీ చేసినట్టు అవుద్ది అదంతా. అది మనకు ఆ సినిమాకి ఇలాగ ఉన్నారు, దాని తర్వాత ఇలాగ ఉన్నారా అన్నది తెలుసుకోవడానికి బాగుంటుంది అంతే అది. అండ్ నాకు ఇంకొక డౌట్ సార్, బొమ్మరిల్లు క్లైమాక్స్ గురించి సార్. అంటే ఒక తెలుగు సినిమాలో క్లైమాక్స్ కన్వర్జేషన్ మీద అంత లెంత్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంత లెంత్లో ఉండడం ఓన్లీ కన్వర్జేషన్, ఒక ఇంట్లో నిలబడి, అంతకుముందు లేదనుకుంటాను నేను. బట్ ఉన్నాయండి, బట్ అద్భుతంగా పేలింది. మీరు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అయ్యారు ఆ క్లైమాక్స్? మీ పర్సనల్గా మీరేం ఫీల్ అయ్యారు అట్లా బొమ్మరిల్ క్లైమాక్స్? అదేనండి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అందరూ తండ్రిని అనలేరు. తండ్రిని అనడం అనేది, పాయింట్అవుట్ చేయడం అనేది, తండ్రి మంచోడే అవును, బట్ తండ్రిని క్వశ్చన్ చేయడం అనేది ఉంటారు చూసారా, అందరూ చేయలేరు. అది సినిమాలో వచ్చేసరికి నేను ఇందాక అన్నాను కదా ఫస్ట్లో, ఎగ్జైట్ ఆడిటోరియంకి ఏది అనుకుంటున్నారో అది చెప్పామనుకోండి హై అవుద్ది. కరెక్ట్. బొమ్మరిల్లులో క్లైమాక్స్ కంటే కూడా నాకు నచ్చిన సీన్ ఏంటంటే, మేము ఆ సీన్ చూసి సూపర్ హిట్ అన్నాం. క్లైమాక్స్ కూడా కాదు సార్, జెనీనియా నో అంటది. అవును, నేను ఇంట్లో ఉండలేను అంటది చూసారా, అది చూసి మేము అన్నాం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అసలు ఈ సీను. ఎప్పుడో కొడుకు మాట్లాడతాడు తండ్రితో మాకు అర్థం తెలుసు, ఈ సీన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది వచ్చిన వెంటనే మేము సూపర్ హిట్ సినిమా అన్నాం. ఒకప్పుడు నాలో ఏదైతే నచ్చాడు అని చెప్పాడు, ఇప్పుడు అయ్యా నచ్చలేదు అంటున్నాడు. నేను మర్చిపోతాను అంటది అమ్మాయి. అవును, అది మేము ఎక్స్పెక్ట్ చేయాలి. అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోద్ది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి రష్ ఎడిట్ చేస్తున్నప్పుడు. అది చూసిన వెంటనే సార్ ఇది చాలా బాగుంది సార్, ఇది పెద్ద హిట్ సార్ సినిమా అన్నాం. అలా ఉంటుందండి అంతే. అవి జడ్జిమెంటల్ వైజ్ ఇలా ఉంటాయి మావి. తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, అలా జడ్జ్ చేస్తాం. ఏదైనా ఒక దాన్ని మేము ఎగ్జైట్ అయ్యి సినిమాని అనుకున్న దాన్ని ఇంకోటి వచ్చి కొత్తగా వచ్చి బెటర్గా వచ్చింది అనుకోండి, చెప్తాం చాలా బాగుంది సార్ సినిమా అని చెప్తాం. సార్ బొమ్మరిల్లు సక్సెస్ తర్వాత మన దిల్ రాజు గారి ఆనందాన్ని చూడాలి అంటే బొమ్మరిల్లు సక్సెస్ని ఎంజాయ్ చేసే మూమెంట్లో చూడాలి. ఒక పసిపిల్లోడైపోయి ఎంజాయ్ చేశాడు, ఆయనకి చాలా కోరికంట. జనాలు దిల్ రాజు గొప్ప సినిమా తీశాడు, టికెట్లు తీసుకుంటున్నారు, హౌస్ఫుల్ పడుతున్నాయి, ఇవన్నీ కూడా. బొమ్మరిల్లు సక్సెస్ని దిల్ రాజు గారు ఎంజాయ్ చేయడం మీరు దగ్గర నుండి చూసారా? ఏదైనా ఒక మూమెంట్ గుర్తుంది? లేదండి, ఆయన అన్ని సినిమాలకి ఫుల్గా ఇన్వాల్వ్ అవుతారు. ఆయన అంటే అన్ని సినిమాలని ఓన్గా చిన్న ఒక టెక్నీషియన్ లాగానే పనిచేస్తారు. ఆయన మిక్సింగ్లో కూర్చుంటాడు. ఆయన అంటే ఎక్కడికి ఇంటికి వెళ్ళాడు. ఆయన వర్క్ చేస్తున్నప్పుడు అంతా అక్కడే ఉంటాడు. కాబట్టి ఆయన జనరల్గా ప్రతి సినిమాకి ఎంజాయ్ చేసేవారు. ఆ రోజుల్లో బిగినింగ్ డేస్లో అనేవాడు ఆయన, అందరు నన్ను సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లు అడగాలి, నన్ను ఫుల్ అవ్వాలి, అదొక జాయ్ నాకు అనేవారు. అలాగే అవన్నీ కంటిన్యూ అయ్యండి. ఈ రోజుల్లో అంటే అది పోయింది. ఒకేసారి అన్ని థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల ఈ రోజు ఎవరు టికెట్లు అడుగుతున్నాం చెప్పండి, ఎక్కడ చూస్తే అక్కడ సినిమా దొరుకుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.